ఈసారి ఇంట్లో చికెన్ తెచ్చినప్పుడు ఇలా 5-6 ముక్కలు పక్కన పెట్టి ఒక్కసారి ఈ వెల్లుల్లి కారంతో చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మనం స్పెషల్గా నూరి వేస్తే ఈ వెల్లుల్లిపాయ కారం టేస్ట్ అయితే స్పైసీగా చాలా నచ్చేస్తుంది మీకు. ఇలా ముద్దుకొక ముక్క పెట్టుకొని అలా ఆనియన్స్తో నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకొని కచ్చపచ్చగా దంచేసుకొని ఈ వెల్లుల్లి కారం ముద్దని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు బాగా హిట్ అయిన ఆయిల్లో ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని చికెన్ ముక్కలు వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మగ్గించుకొని ఇందులోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. అలాగే ఉడికించుకున్న రైస్ కూడా వేసుకొని పైన కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని దించేసుకోండి. అంతే అండి, సింపుల్గా వెల్లుల్లి కారంతో చేసిన స్పైసీ చికెన్ గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అలా వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి.